మా ఇంటి ముందు పూల మొక్కల్లోని బంతి పూలతో హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రేపటి నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. అందరూ చక్కగా పరమేశ్వరునికి అభిషేకాలు చేసి ఆనందంగా ఉండండి. నేను మా ఇంటి ముందు ఉన్న పూల మొక్కల్లో నుండి బంతి పూలు తీసి ఇలా చక్కగా కొన్నేమో అల్లాను, కొన్నేమో సూదితో ఇలా కూర్చిపెట్టాను. బయట తీసుకొచ్చిన కొన్ని పూలేమో అందులో పురుగులు అవి ఇవి ఉన్నాయి. కానీ అవి లేకుండా జాగ్రత్తగా చూసి ఆ పూలను అలంకరించండి. ఈ బంతి పూలు బాగా వికసించాక మొక్కలకే ఉంచితే అవి మళ్ళీ మరుసటి రోజు అవి ఎండాక వాటిని మళ్ళీ పూల మొక్కల్లో వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. సంక్రాంతికి, దీపావళికి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా మాలగా కూర్చొని ఈ వేస్ట్ మిగిలిన ఈ ఫ్లవర్స్ ఇవి పూల మొక్కల్లో వేశాను. ఇప్పుడు ఇవి నేను దర్వాజాకు ఇలా అలంకరించాను. ఈ కార్తీక మాసంలో చక్కగా ఇలా బంతి పూలతో, చామంతి పూలతో, మామిడి ఆకులతో అలంకరించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బియ్యం పిండితో ఇలా ముగ్గు వేశాను. ఇంటి ముందు డోర్ ముందు వేసుకున్నాను. కొన్ని బంతిపూలు మిగిలితే వాటిని ఇలా అలంకరించాను, డిజైన్ లాగా వేశాను. చిన్న సైజే వేసానండి, తొందరగా అయిపోతుందని ఇలా వేసాను. సింపుల్ డిజైన్ వేసుకున్నాను. మొన్న దీపాలు తీసుకొచ్చినామండి. 300 రూపాయలకి 160 దీపాలు అంట. ఒక 10 దీపాలు ఎక్కువ ఇచ్చిండ్రు అంతే. ₹2 ఒకటి అంట అండి. ఇవి ఇలా గుంతగా ఉన్నాయి తీసుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి ఇవి. మేము ఎందుకంటే 300, 200 అట్లా ఎందుకు తీసుకుంటామంటే ఒకేసారి 100 అలా తీసుకొని 1 ఇయర్ మొత్తం ఉపయోగించుకోవడానికి ఒక్కోసారి 200, 300 అలా దీపాలు తీసుకొని పెట్టుకుంటాము. ఇప్పుడే కదా వాళ్ళు సీజనల్గా తయారు చేసి అమ్ముతారు, కొత్తవి వస్తాయి. కానీ ఎక్కువ తీసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడైనా పండగలప్పుడు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు దేవుళ్ళ ముందు కొత్తవి వెలిగిస్తాం. ఇట్లా నేను గలమల ముందు చక్కగా ఇలా దీపాలు పసుపు కుంకుమ కింద అంటించి ఇలా పెట్టాను. పసుపు కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు ఇలా ఆ దీపానికి వెలిగించాక దీపాలు ఇలా సమర్పించుకోవాలి. నేను ఇలా అన్ని దీపాలు వెలిగించాను. 8 దీపాలు అలా వెలిగించానండి ఈరోజు. ఈ మధ్యలో ఒకటి వెలిగించాను. చూడడానికి చాలా బాగుందండి అసలు. ఇలా నేను సింపుల్గా తయారు చేశానండి. ఆ ధనలక్ష్మి అనుగ్రహం మనందరిపై ఉండాలి. నారాయణ మహాలక్ష్మి వారు ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఆ తర్వాత నేను బొబ్బర్లతో వడలు తయారు చేశాను. బొబ్బర్లను నైట్ నాననిచ్చి ఉదయాన్నే నీళ్ళు తీసివేసి దాన్ని పేస్ట్లా తయారు చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, ఇంకా మునగాకు కూడా వేసుకోవచ్చు. చక్కగా అన్నీ వేసి మొత్తం కలిపి ఇలా తయారు చేశాను. మనం చేతితో చేసుకోవచ్చు, లేదా ఇలా కవర్ పై పెట్టి కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. మిడిల్గా అవి ఇట్లా వేయించుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా నేను సర్వ్ చేశాను. చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి బలమైన ఫుడ్ అండి, చాలా బలమైనవి. ప్రోటీన్, పీచు పదార్థం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తినడం వల్ల. హెల్తీగా ఏ ఫుడ్ చేసినా హెల్తీగా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ పండుగ సందర్భంగా నేను ఇలా అన్నీ తయారు చేస్తాను. అందరికీ హ్యాపీ
దీపావళి. నేను పెట్టే నా వీడియోలను అందరూ చూడండి.